ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే వాళ్ళు యూజ్ చేసే డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ని కలెక్ట్ చేసి నియరెస్ట్ బ్యాంక్కి వెళ్ళాలి. బ్యాంక్లో అడగండి ఈ కార్డ్కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా లేదా అని. మోస్ట్ ఆఫ్ ద డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్కి యాడెడ్ బెనిఫిట్గా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ వస్తుంది. ఇది చాలా మందికి యూజువల్గా తెలియదు, దానివల్ల క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. 5 lakhs to 10 lakhs వరకు కవర్ ఉండొచ్చు. కానీ ఇది బ్యాంక్ టు బ్యాంక్ అండ్ కార్డ్ టు కార్డ్ వేరీ అవుతూ ఉంటుంది, స్టాండర్డ్గా సేమ్ ఉండదు. యాక్సిడెంట్ అనేది ఎప్పుడు ఎవరికి వస్తుందో చెప్పలేము. ఎమర్జెన్సీ అనేది వార్నింగ్ ఇచ్చి రాదు. అందుకే మనం కూడా మన దగ్గర ఉన్న డెబిట్ కార్డ్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. వీలైతే వచ్చిన ఆ క్రెడిట్ కార్డ్తో ఆ డెబిట్ కార్డ్తో వచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదవండి. అవసరమైతే ఇన్సూరెన్స్ ఫీచర్ని యాక్టివేట్ చేసుకోండి. మీ కార్డ్ యూజ్ చేయడం మాత్రమే సరిపోదు, మీ కార్డ్తో పాటు వచ్చిన ఇన్సూరెన్స్ బెనిఫిట్ని కూడా తెలుసుకోండి, యూజ్ చేసుకోండి. అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి.